దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమ వందనాలండి. నా పేరు మరి అన్న తెలియజేసినట్లుగా తిమోతి అండి. మాది ప్రస్తుతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం గ్రామం. మా పంచాయతీ తాడువాయి పంచాయతీయే. అన్న విజయనందం అన్న మాకు ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వారి అసెంబ్లీకి మా అసెంబ్లీకి ఒక 3 కిలోమీటర్ల దూరం కలదు. ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి నేను 2007వ సంవత్సరంలో నా MBAని పూర్తి చేసి 2020వ సంవత్సరం వరకు ఉద్యోగంలో కొనసాగుతూ వచ్చానండి. నేను HR మేనేజర్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో పనిచేశాను. దేవుని పిలుపునందుకొని దేవుని సేవ చేయటానికి నా ఉద్యోగానికి సంపూర్ణంగా నేను విరమణ చెప్పి దేవుని సేవలో గడిచిన 3 సంవత్సరాలుగా సంపూర్ణ సేవలో కొనసాగడానికి ప్రభు కృప చూపిస్తూ వస్తున్నారు. మా తల్లిదండ్రులు మా చిన్నతనం నుంచే దేవుని సేవలో వారు కూడా ఉన్నారు. జొన్నవారిగూడెంలోనే మా నాన్నగారు పరిచర్య చేస్తూ వస్తున్నారు. మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు, ఏడి శిఖామణి గారు, స్టీవెన్సన్ గారి తండ్రి గారు. వారి దగ్గర మా నాన్నగారు రక్షించబడి వారితోనే సేవలో కొనసాగుతూ అనేక సంవత్సరాల సేవ పరిచర్యను కొనసాగించారు. ఇప్పుడు కూడా వారు సేవ చేస్తూ ఉన్నారు. వారితో పాటు మేము సేవ చేస్తూ మరి 2 చోట్ల పరిచర్యను కొనసాగించడానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చారు. కనుక నిజానికి ఈ దినమున ఇక్కడ ఉండటము దేవుని చిత్తమని, దేవుని యొక్క ఉద్దేశమని నేను భావిస్తూ ఉన్నాను. ఆహ్వానించబడిన దేవుని సేవకులు విజయనందం అన్న మరి నిన్న ఉదయం అనుకోని రీతిగా చాలా బలహీనతకు గురయ్యారు. ఎండవేళ కొంచెం బైక్ పైన ఆయన జంగారెడ్డిగూడెం వెళ్ళినప్పుడు వడదెబ్బ తగిలింది, జ్వరము, అలాగే కొంచెం డయేరియా. కనుక ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. అన్న కొరకు ప్రార్థన చేయండి. ఆయన లోటును మరి తీర్చడానికి ప్రభు ప్రేరేపించి ఉండగా ప్రభు చిత్తాన్ని బట్టి మీ మధ్యకు రావడం జరిగింది. కనుక ప్రభు వాడుకున్నట్లుగా మరి మీరే ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. ఇది మరి నా క్లుప్త సాక్ష్యము మరియు వివరములు. కనుక దేవుని వాక్యాన్ని చదువుకుని మనము ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము నుండి మనము చదువుకుందాం. 5వ వచనము నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానమనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానముని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే: మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు: ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వారి వలనైనను ప్రయాస పడువాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను: నేను నీయందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించితిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోనునో వారిని కనికరించును,
ఎవరిని కఠినపరచగోనునో వారిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగూ చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతనకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు తన ప్రభావమును చూపుటకు నిశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల ఆయన యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని ఉన్ననేమి? దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకై వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన స్థానిక సంఘం నాయన, ఈ దినమున ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కూడికకై వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఈ మేలుకరమైన సహవాసములో మీ దీనదాసును ఉంచినందులకై వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఎలయనగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు గనుక ఉదయకాల సమయంలో మమ్మను మా ఆశను మీరు తీర్చమని బ్రతిమాలుతూ ఉన్నాం ప్రభువా. ప్రతి నెల ఈ రీతిగా నాయనా మరి మీ సేవకులను పిలిపించి సంఘానికి మేలుకరమైన క్షేమాభివృద్ధిని కలిగించే కార్యక్రమాలు సంఘం చేస్తూ ఉండగా నేటి దినమున నాయనా మరి మీ దాసులు అన్న స్థానంలో నేను వచ్చి ఉండగా నాయనా నన్నును మీరు బలపరచమని చదవబడిన లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని అడుగుచు మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో రోమీలకు రాసిన పత్రికలో రోమా పత్రిక మొత్తం కూడా మనము క్లుప్తంగా సమరైజ్డ్గా ఆలోచించినట్లయితే దేవుని నీతి, మానవుల పాపము, 2వ అధ్యాయంలో అన్యజనుల పాపము, యూదుల పాపము, 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటూ 6వ అధ్యాయంలో పాపం వల్ల వచ్చే జీతము మరణము. కనుక పాపము, మానవాళి యొక్క పాపం, అన్యజనుల యొక్క పాపం, యూదుల యొక్క పాపం, పాపానికి విమోచన 3వ అధ్యాయం 24వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా నమ్ముని వారు ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చబడతారు. పాపం యొక్క విరుగుడు, ఆయన సిద్ధపరిచిన విమోచనను మనం రోమా పత్రికలో ప్రాముఖ్యంగా చూస్తాం. అలాగే మనము కొనసాగుతున్న కొద్దికి రోమా పత్రికలో యూదుల పట్ల, యూదులను దేవుడు ఎందుకు తృణీకరించారో, మరలా వారి పట్ల ఎలాగున ప్రభువు కనికరం చూపించకపోతున్నాడో రోమా పత్రికలో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో రోమా పత్రిక ప్రాముఖ్యంగా, అలాగే ఎఫెసీ పత్రిక, హెబ్రీ పత్రిక, ఈ 3 పత్రికలు చాలా ప్రాముఖ్యమైన పత్రికలు. సంఘము లేక దేవుని యొక్క చిత్తం, రక్షణ విషయంలో, విమోచన విషయంలో రోమా పత్రికలో చాలా వివరంగా పౌలు గారు బోధించి ఉండగా, ఎఫెసీ పత్రికలో కూడా రక్షణ దేవుని యొక్క కృపని, రక్షణ విషయంలో మానవుని యొక్క ప్రమేయం లేక ఇది మీ వలన కలిగినది, మన వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమని చాలా వివరంగా పౌలు భక్తుడు చెప్తూ వచ్చాడు. మనం చదువుకున్న ఈ లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్లయితే, ఒకరోజు ఒక యవనస్తుడు నాతో ఇలా అన్నాడు. ఏమనంటే, నిజమే, మనలో కూడా చాలామందికి ఇటువంటి అభిప్రాయాలు ఉంటాయి.
దేవుడు గొప్పవాడు కదా, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు కదా. దేవుడు లోకములో ఉంటే లేక దేవుడే ఉంటే లోకములో ఇన్ని తారతమ్యాలు ఎందుకున్నాయి? కొంతమంది ధనికులుగా, కొంతమంది పేదవారుగా, లేకపోతే కొంతమందిని గొప్పవారిగా, కొంతమందిని పేదవారిగా, లోకంలో చాలా వ్యత్యాసాలు మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఇలా అడిగాడు, మరి ఎందుకు దేవుడు ఇలాగున చేశాడు అని. కనుక అది ఆలోచన చేస్తే రోమీలకు రాసిన పత్రిక 9:14 కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా, అట్లనరాదు అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నిజమే, మానవ దృక్కోణములో, మానవ నీతిని బట్టి, మానవ ఆలోచనను బట్టి, మానవ జ్ఞానాన్ని బట్టి లోకాన్ని, దేవుని యొక్క సృష్టిని, మానవులను, ఈ సృష్టి క్రమమును మనం ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో దేవుడు అన్యాయస్తుడుగా కనబడతాడు. కానీ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమనంటే, దేవుని యందు అన్యాయము కలదా, అట్లనరాదు అని అంటున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్షమించండి, 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అనే మాట పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్లుగా ఆయన తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయడు, ఆయన తప్పక వస్తాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చించట్లేదు. తిమోతి పత్రికలో కూడా మనం అదే చూస్తాం. అంతటా అందరూ మారు మనస్సు, మనుషులందరూ దేవుని రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానమును పొందాలని, రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని తిమోతి పత్రికలో కూడా మనం చూస్తాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు, ఎవడునూ నశింపవలనని ఇచ్చించట్లేదని పేతురు భక్తుడు సెలవిస్తూ ఉండగా, తిమోతి పత్రికలో పౌలు గారు అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలనేది తిమోతి పత్రికలో చూస్తాం. రోమాపత్రికలో 9వ అధ్యాయంలోనే 22వ వచనం చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయంలో, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు, తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి అని అంటాడు. జాగ్రత్తగా మనం ఈ వచనాలను గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు లేక 2 గుంపులు మనకు కనబడతా ఉన్నాడు. దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు, తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములు అని అంటాడు. 23వ వచనములో కరుణాపాత్ర ఘటములు, ఈ 2 కూడా ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఉగ్రతాపాత్ర ఘటములుగా కొంతమందిని, కరుణాపాత్రమైన ఘటములుగా. ఈ కరుణాపాత్ర ఘటములు అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్య జనములలో నుండి అని మనం చూస్తూ ఉన్నాం. అనగా ఈ యొక్క దేవుని యొక్క అనాది కాల సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మర్మము గొప్పది, దేవుని నీతి చాలా గొప్పది. ప్రియులారా, మనం ఆలోచన చేసినట్లయితే పేతురు భక్తుడు అంటున్నాడు, ఎవడునూ నశింపవలనని దేవుడు కోరుకోవట్లేదు, ఇచ్చయింపక అని. తిమోతి పత్రికలో అంతటను అందరూ రక్షణ పొంది రక్షణను గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలని. రోమాపత్రికలో మనం చూస్తాము, కొంతమంది నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములుగా ఉన్నారని. నిజమే కదా? అంటే మానవులలో కొంతమంది ఉగ్రతాపాత్రమైన ఘటములుగా ముందే సిద్ధపరచబడ్డారు, కొంతమంది కరుణాపాత్ర ఘటములుగా ముందే సిద్ధపరచబడ్డారు. అలాగ మనం ఆలోచన చేసినప్పుడు ముందే సిద్ధపరచబడ్డాం అంటే
మనమందరము రక్షించబడి దేవుని సంఘములో, దేవుని సన్నిధానంలో మనం కూర్చున్నాం. ఒంగోలు పట్టణంలో ఎంతమంది ఉండొచ్చు కదా? కొన్ని వేల మంది, లేకపోతే లక్షల మంది కూడా ఉండొచ్చు, నాకు సరిగా తెలియదు. కానీ ఎంతమంది ఈరోజు, లేక ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది సంఘములో ఉన్నారు, ఎంతమంది ప్రభువును ఆరాధన చేస్తున్నారంటే దాంట్లో చాలా తక్కువ శాతమే ఉంటుంది. నిజమే కదా? మనం ఆలోచన చేస్తే ఒకవేళ ఒంగోలు పట్టణంలో ఉన్న అనేక మంది జన సమూహములో ఎందుకు వీరు మాత్రమే ప్రత్యేకించబడ్డారు అనంటే మనలో ఉన్న గొప్పతనం ఏమీ లేదు. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. మనము రక్షించబడుట ఎలాగూ దేవుని సంకల్పమో చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే. భూమి అందలి ఈ సర్వ సృష్టి, భూమిలో ఉన్న ఏది కూడా రూపొందించబడక మునుపే, సర్వ సృష్టి నియమింపబడక మునుపే దేవుడు మనల్ని తన సంకల్పములో, తన ఉద్దేశములో ఏర్పరచుకున్నాడు. కనుక అది ఎంతో గొప్ప విషయం. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అది ఈరోజు ప్రణాళిక కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పం. కనుక మనం గమనించాల్సిన విషయాలు గొప్పవి 2 ఉన్నాయి. ఏంటంటే మనము రక్షించబడుట, మనము సంఘములో ఉండుట, కరుణాపాత్ర ఘటములుగా మనము ఏర్పరచబడుట దేవుని సంకల్పమే. అలాగే కొందరు ఉగ్రతాపాత్రమైన ఘటములుగా ఏర్పరచబడుట కూడా దేవుని యొక్క ఉద్దేశమే, దేవుని యొక్క సంకల్పమే. అలాగున ఒకవేళ వారు ముందుగానే ఏర్పరచబడితే అప్పుడు దేవుడు అన్యాయస్తుడు కదా అని మనం అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం, మనం సువార్త ప్రకటిస్తూ ఉంటే వారు నమ్ముకుంటే, రక్షించబడితే ప్రభు యొక్క సన్నిధిలో చేర్చబడతారు. దేవుడు ముందుగానే ఎవరు రక్షించబడాలో, ఎవరు రక్షించబడకూడదో, ఎవరు కరుణాపాత్ర ఘటములో, ఎవరు ఉగ్రత కొరకు సిద్ధపరచబడ్డాడో ముందుగానే నిర్ణయిస్తే మరి సువార్త యొక్క ఉపయోగం ఏమిటి? సువార్త ఎందుకు ప్రకటించాలి? రక్షణ లేక సువార్త, ఈ సువార్తలో ఉన్న మర్మం ఏమిటి కదా? గొప్ప సంకోచంగా ఉంటుంది. కనుక ఆ యొక్క వివరంలో, ఆ వరుస క్రమంలో నేను ఈరోజు రేపు అపోస్తలుడైన పౌలు ఈ 9వ అధ్యాయములో నుండి 5వ వచనములో నుండి మనం ధ్యానం చేస్తూ వస్తే యాకోబు ఏశావుల దృష్టాంతమును, యాకోబు ఏశావుల చరిత్రను, యాకోబు ఏశావుల ఆ యొక్క వృత్తాంతమును మనకు ఉదాహరణగా చూపిస్తూ దేవుని యొక్క నీతిని అపోస్తలుడైన పౌలు మనకు వివరిస్తూ వస్తున్నాడు. కనుక యాకోబు ఏశావుల విషయంలో, యాకోబు ఏశావులను ఆధారము చేసుకుని దేవుని నీతిని, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనం ధ్యానం చేద్దాం. చూడండి, పౌలు గారు అంటున్నాడు, పితరులు వీరివారు 5వ వచనం, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయి ఉండి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు అంటూ, ఎందుకనంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ ద్వారా సకల వంశములు ఆశీర్వదించబడతాయి, నీ సంతానం ద్వారా ఆశీర్వదించబడతాడని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని మాట ఎన్నడూను తప్పిపోదు కదండి. మనం వాక్యంలో చూస్తాం, ఆయన మాట తప్పేవాడు కాడు, ఆయన మానవుడు కాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అయితే ఆయన అంటున్నాడు కదా, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ అబ్రహాము పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు అంటూ 10వ వచనం చూడండి. అంతేకాదు
రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము అంటున్నాడు ఇక్కడ. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. 8వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనే మాట మనం చూస్తున్నాం. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారని, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. యాకోబు ఏశావుల విషయంలో కానీ, నేడు సంఘములో ఉన్న మన విషయంలో కానీ, ఆదాము మొదలుకొని కడపటి మానవుడు వరకు ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఏమున్నది? సంకల్పం ఉన్నది. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. అది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. 8:28 చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 28-29 వచనాలు చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇది సువార్త యొక్క క్రమం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక, కుమారుని యొక్క నెరవేర్పు, పరిశుద్ధాత్మని యొక్క కొనసాగింపు ఈ వచన భాగాల్లో మనకు కనపడుతుంది. కనుక దేవుడు ఎరిగాడు. ఎవరిని? అందరినీ ఎరిగినవాడు. ఆదామును ఎరిగినవాడు, కడపటి మానవుని వరకు ఎరిగినవాడు. దేవుడు ఎరిగెను అనేది మనం ఆలోచించాలంటే, ఒక రోడ్డు ఉందనుకోండి, ఆ రోడ్డు మధ్యలో మనం నిలబడి మనం చూడాలంటే రోడ్డును ఇటు చూస్తాం, లేకపోతే రోడ్డును ఇటు చూస్తాం. ఎంత దూరం కనపడుతుంది? అయితే మలుపు వరకు కనపడుతుంది. మలుపు లేకపోతే మన కన్ను చూడగలిగినంత కనపడుతుంది. రోడ్డు ఇటువైపు మాత్రమే కనపడుతుంది. కానీ రోడ్డుకు పర్పెండిక్యులర్ అంటే రోడ్డు అలా ఉందనుకోండి, ఎక్కడ నిలబడి చూసేవాడికి రోడ్డు ఆ చివర, రోడ్డు ఈ చివర కనపడుతుంది. ఇంకా మీకు చెప్పాలంటే, మీరు ఎవరైనా గూగుల్ మ్యాప్స్ చూస్తారా? ఎప్పుడైనా చూస్తే కనుక మ్యాప్ని మనం చూసేటప్పుడు భూమిని ఇలా చూడం కదా, అంటే మనం హారిజాంటల్గా చూడం, పైనుండి చూస్తాం కదా. పైనుండి చూసేటప్పుడు మనము ఎక్కువగా చూడగలుగుతాం, ఒకేసారి ఎక్కువగా చూడగలుగుతాం. కనుక మానవుడిని లేక సృష్టిని దేవుడు చూసే విధానం ఎలా ఉంటుందంటే, మనకి ఎక్కడి వరకు తెలుసు అంటే, నేను తెలుసు, మా నాన్నగారు తెలుసు, గట్టిగా తెలిస్తే మా తాతగారు తెలుసు, వాళ్ళ నాన్నగారు కూడా తెలుసు. మీకు ఎవరికైనా అంతకంటే ఎక్కువ తెలిస్తే మీరు ధన్యులే. మీకు అర్థమవుతుందండి? మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు నాకు తెలియదు నిజంగా. మీకు ఎవరికైనా తెలిస్తే వాళ్ళ నాన్నగారు అంటే చరిత్ర తెలుసుకోవడం మంచిదే, మన మూలాలు తెలుసుకోవడం. కానీ చాలామందికి అంత అవసరం ఉండదు. మనకు తెలిసింది అంతవరకే. మన తర్వాత కూడా ఒకవేళ దేవుడు మంచి ఆయుష్నిస్తే మన పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు, ఇప్పుడున్న కాలంలో లేటుగా వివాహాలు అవుతున్నాయి కాబట్టి పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం కూడా కష్టమే. కనుక తరాలను చూడడం కూడా కష్టమే. అంటే మనమున్న స్థానంలో నిలబడి చూస్తే ఇటు రెండు చూడగలుగుతాం, లేకపోతే ఇటు మూడు చూడగలుగుతాం. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే, పైనుండి చూస్తున్నాడు, పక్క నుండి చూస్తున్నాడు. దేవుడు మానవుణ్ణి చూసే విధానంలో ఆదాము ఎక్కడ కనపడుతున్నాడు, కడపటి మానవుడు ఎక్కడ అంటే దేవుని యొక్క రాకడ వరకు ఆదాము దేవుడు కనపడుతున్నాడు, కడపటి మానవుడు దేవునికి కనపడుతున్నాడు. అందరినీ దేవుడు ఒకేసారి చూడగలడు. మీకు అర్థమవుతుందండి? అనాది కాల సంకల్పం అంటే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆదామును ఎరిగినవాడు, కడపటి మానవుడి వరకు కూడా ఎరిగినవాడు. ఎరిగిన దేవుడు ఈ ఎరిగిన వాళ్ళలో ఎవరు దేవుణ్ణి, కనుక దేవుని యొక్క ఏర్పాటు విషయంలో దేవుడు కొంతమందిని చూస్ చేసుకున్నాడట. దేవుడు కొందరిని నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఈ విషయాన్ని మనం మరలా తర్వాత ధ్యానం చేద్దాం, అప్పుడు మనకి ఇంకా సంపూర్ణంగా అర్థమవుతుంది. 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అంతేకాదు రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక
పిలుచువాని మూలముగా నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఈ మాట జాగ్రత్తగా మీరు చాలాసార్లు వినే ఉంటారు, చదివే ఉంటారు. మరలా నేను చెప్తున్నాను, వినండి. దేవుడు రెబ్కాతో కదా పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే ఏమవుతారంట? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతారని చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? పుట్టక ముందు చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక వ్యక్తి పుట్టక మునిపే కదా, మనం ఎప్పుడైనా కూడా మానవులమైన మనము వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీడు నీతిమంతుడు, వీడు పరిశుద్ధుడు అని ఎప్పుడు చెప్పగలుగుతాం? నన్ను మీరు ఎప్పుడు ఎరగరు, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగను. నేను మంచి, నేను చెడ్డ అని మీరు చెప్పలేరు కదా. నన్ను కొంతకాలం అబ్జర్వ్ చేస్తే, నాతో కొంతకాలం సహవాసం చేస్తే, నన్ను కొంతకాలం ఫాలో అయితే నా గురించి పూర్తిగా మీరు తెలుసుకోగలరు. కానీ ఇక్కడ చదివిన వాక్యములో పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా చేయక మునిపే దేవుడు ఏం చెప్పాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడు. దాని గురించి ఏమని రాయబడింది? నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది అంటూ, కాబట్టి ఏమంతము అంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? అంటే యాకోబు పుట్టక మునిపే, ఏశావు పుట్టక మునిపే దేవుడు ఎవరిని ప్రేమించాడు? యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. అంత మాత్రాన్న పుట్టక మునిపే దేవుడు అలా చేశాడు కదా, కాబట్టి దేవుని యందు అన్యాయము కలదా అంటూ అట్లా అనరాదు. ఎందుకు అంటే ఆయన మోషేతో ఇలా సెలవిచ్చాడంటే, ఏమని? ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాస పడువాని వలనైనను కాదు గాని కరుణించే దేవుని వలననే అగును కదా. మనం ఏదో ప్రయాసపడ్డామని జాగ్రత్తగా గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. నేడు మనకున్న స్థితి దేవుని కృపే. దేవుడు ఎవరికి ఏమి ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో ఆయన చిత్తమే. దేవుడు అన్యాయస్తుడు కాడు కదండి. మనల్ని గద్దెనెక్కించినా ఆయన అన్యాయస్తుడు కాదు, గద్దె నుండి దింపేసినా ఆయన అన్యాయస్తుడు కాదు. మనకు ఆరోగ్యం ఇచ్చినా ఆయన అన్యాయస్తుడు కాదు, అనారోగ్యం ఇచ్చినా ఆయన అన్యాయస్తుడు కాడు. ఆయన ఇచ్చినా అన్యాయస్తుడు కాదు, తీసుకున్నా అన్యాయస్తుడు కాదు. యోబు అదే అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొనును, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. కానీ మానవులమైన మనము ఇచ్చినప్పుడు సంతోషిస్తాం, మేలు కలిగినప్పుడు సంతోషిస్తాం, కీడు కలిగితే దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటాం, దేవుడు నా ప్రార్థన వినలేదంటాం కదా. యోబు కూడా కొన్నిసార్లు అన్నాడు, ప్రభువా నాలో ఏం పాపం ఉన్నది, నేనేం పాపం చేశానని నాకు ఈ కీడొచ్చింది, నాలో ఏ దోషం ఉన్నది, నన్ను ఎందుకు పుట్టించావు, నా తల్లి గర్భంలోనే నేను పిండంగా రూపొందించక మునిపే నన్ను చంపేసి ఉంటే నన్ను బాగుండేది కదా అని యోబు కూడా ప్రశ్నించాడు. కానీ 42వ అధ్యాయంలో అంటాడు, ప్రభువా నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశములు ఏవి కూడా నిష్ఫలము కానేరవనియు నేనిప్పుడు తెలుసుకున్నాను. జ్ఞానము లేని మాటల చేత, నీ జ్ఞానాన్ని నిరర్ధకము చేసే మాటల చేత నేను మాట్లాడాను, మన్నించు ప్రభువా అని యోబు ప్రార్థన చేసినట్లుగా 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదివితే అర్థమవుతుంది. కనుక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా ఘనమైనదే. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తాడు, ఎవని ఎడల జాలి చూపాలో వాని ఎడల జాలి చూపుతాడు. కాగా పొందగోరే వాని వలనైనను ప్రయాస పడువాని వలనైనను ఏమీ లేదు. మనం ఏదో ఆశపడ్డామని, ఏదో కష్టపడ్డామని, ఏదో ప్రయాసపడ్డామని కాదు, కానీ సమస్తమును దేవుని యొక్క కృపయే. మంచిదే. కానీ యాకోబు ఏశావుల విషయంలో దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము ఎలాగున మనం అసలు దాన్ని ఎలా జస్టిఫై చేసుకోగలం? నిజమే, ఇందాక నేను చెప్పినట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మనం ధ్యానం చేస్తే అక్కడ ఒక మాట చూస్తాం. యేసు క్రీస్తు
అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అంటాడు. దేవునికి ఏమున్నది? భవిష్యత్ జ్ఞానం ఉన్నది. ఆయన భవిష్యత్ జ్ఞానము కలిగిన వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన ఆదామును ఏకకాలంలో చూడగలడు, నన్ను ఏకకాలంలో. ఆదామును ఎప్పుడు ఎరుగునో తిమోతిని కూడా అప్పుడే ఎరుగును. అర్థమవుతుందండి? ఆదామును దేవుడు ఎప్పుడు తెలుసో, ఆదాముకి నాకు మధ్య కొన్ని వేల సంవత్సరాల అంతరం ఉంది. మీకు అర్థమవుతుందండి? కానీ దేవుడికి ఆదాము ఎప్పుడు తెలుసో తిమోతి అప్పుడే తెలుసు, మీరు కూడా అప్పుడే తెలుసు. మన పిల్లలు దేవుని రాకడ ఆలస్యమైతే ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయో, కొన్ని కోట్ల 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 ప్రజలు అందరూ కూడా ఆదాముతో సమానంగా దేవునికి తెలుసు. దేవుడు ఎరిగెను అంటే అదే. దేవుని యొక్క భవిష్యత్ కాల సంకల్పం అంత గొప్పది. అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా అంటాడు కదా. ఇక్కడ కూడా మనం ధ్యానం చేస్తే దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క అప్పగింత, దేవుని యొక్క మరణం గురించి ఇక్కడ భక్తుడు స్టెఫను భక్తుడు పేతురు భక్తుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించెను. ప్రతి విషయంలో, ప్రతి వ్యక్తి కొరకు దేవుని యొక్క అనాదికాల సంకల్పమే. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించెను. సమస్తము కూడా ఆయన మొదటి నిర్ణయం, ఆయన ప్రణాళిక చొప్పుననే సమస్తమును జరుగుతూ ఉన్నాయి. కనుక యాకోబు ఏశావుల విషయంలో కూడా ఆయన భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు. బిడ్డలు పుట్టకమునుపే అంటే ఆయన ఎలా చూస్తాడు కదా కాలాన్ని. ఆయన మనం ఒక కోణంలో చూస్తాం, అంటే అయితే ముందు నుండి చూస్తాం లేక వెనక నుండి చూస్తాము. కానీ దేవుడు కాలాన్ని ఎలా చూస్తాడు కాబట్టి యాకోబు పుట్టడం, యాకోబు మరణం ఎవరికి తెలుసు? యాకోబు మరణించక మునిపే దేవుడు పుట్టుక ఎరిగినవాడు, మరణము ఎరిగినవాడు. ఏశావు పుట్టుక దేవుడు తెలుసు, ఏశావు మరణం కూడా దేవునికి తెలుసు. ఆయన భవిష్యత్ జ్ఞానము ఎరిగినవాడు. కనుక వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు పుట్టిన తర్వాత మనం ఎలాగుంటామో, మన యొక్క క్రియలేమిటో, మన యొక్క భవిష్యత్తు ఏమిటో ఎరిగినవాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని బట్టి రెబ్కమ్మకు, అనగా యాకోబు ఏశావుల తల్లి అయిన రెబ్కాకు దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఏమనంటే, పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందే, అమ్మా నీ యొక్క గర్భములో 2 జనపదములు కలవు, 2 జనములు కలవు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడానికి కలిగిన కారణం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా అంటున్నాడు. మన దుర్నీతి అనగా మానవుని యొక్క చెడుతనము దేవుని నీతికి ప్రసిద్ధి కలిగజేసిన యెడల. మనం తర్వాత ధ్యానం చేద్దాం ఆ విషయాన్ని కూడా. యోబు గ్రంథం చూడండి, యోబు గ్రంథము 34వ వచనం, 34వ అధ్యాయం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ దుష్కార్యమును చేయుడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. భక్తుడు అంటున్నాడు కదా, విజ్ఞానము గల మనుషులారా అంటూ నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయడు, ఆయన అన్యాయస్తుడు కాడు. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు ఏ మాత్రమును
న్యాయము తప్పడు. అలాగైతే న్యాయము తప్పని దేవుడు, అన్యాయము చేయని దేవుడు, దుష్కార్యము చేయని దేవుడు యాకోబులు ఏశావుల విషయంలో ఎందుకు అన్యాయము చేస్తాడు? ఆయన అన్యాయము చేయుడు కదండి. మన దృష్టికి, అందరి దృష్టికి ఒకవేళ మానవ దృష్టికోణములో మనం ఆలోచన చేస్తే దేవుడు అన్యాయము చేశాడని అనిపిస్తుంది. కానీ సింపుల్గా మనం ఆలోచన చేస్తే తయారు చేసే దాని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది కదా. అది ఏదైనా కూడా సృష్టికర్తకు సృష్టించే దాని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. మనము చదువుకున్న ఈ రోమాపత్రిక 9వ అధ్యాయంలోనే కుమ్మరిని గురించి దేవుడు చెప్తున్నాడు కదా. 9వ అధ్యాయంలో 20వ వచనం లేక 19వ వచనం, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితవని రూపించబడినది రూపించిన వానితో చెప్పునా అంటున్నాడు కదా. రూపించబడినది రూపించిన వానితో చెప్పడానికి అవకాశం లేదు. సపోజ్ ఏదైనా కూడా ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ను తయారు చేసేటప్పుడు ప్రతి వస్తువుకు ఆఖరిలో ఏం చేస్తారు? క్వాలిటీ టెస్ట్ చేస్తారు కదా. ఈ క్వాలిటీ టెస్ట్లో ఏ వస్తువైనా ఫెయిల్ అయితే ఏం చేస్తారు? వెంటనే కదా దీన్ని వాడక మునిపే, అమ్మక మునిపే, దీన్ని వాడుకలోని తేక మునిపే దాన్ని ఏం చేస్తారు? డిస్పోజ్ చేస్తారు, మరలా వెనక్కి పంపిస్తారు. అవసరమైతే దాన్ని పూర్తిగా డిస్మాంటిల్ చేస్తారు, లేకపోతే దాన్ని మరలా సరిచేసి మరలా క్వాలిటీ టెస్ట్ చేస్తారు. అలాగే తయారు చేసేవానికి ఏ వస్తువైనా కూడా మనము చేసుకునేది ఏదైనా మన ఉపయోగం కొరకు చేసుకుంటాం, మన ఘనత కొరకు చేసుకుంటాం, మన అవసరాని కొరకు చేసుకుంటాం. ఆ వస్తువు మనకు ఉపయోగపడట్లేదు లేక మనకు ఉపయోగపడదు, అది మనకు ఉపయోగపడేదిగా లేదు అనుకున్నప్పుడు ఆ వస్తువును సంపూర్ణంగా పాడు చేసే హక్కు, నాశనం చేసే హక్కు ఎవరికుంది? కుమ్మరి ఉన్నాడు కదా, కుండ తయారు చేస్తూ ఉన్నాడు. ఆ కుండ తయారు చేసేటప్పుడు తయారీలోనే గక్కుని అతని వేలు వంకరగా వెళ్ళటం వల్ల దానికి ఏమైంది? రంధ్రం పడిపోయింది. పచ్చిగా ఉన్నప్పుడే అలాగే ఉంచేస్తాడా కుమ్మరి? ఏం చేస్తాడు? దాన్ని మరలా మట్టి ముద్దగా చేసేస్తాడు కదా. కుమ్మరికి ఏం కలదు? అధికారము కలదు. అలాగే మానవాళి అందరి పట్ల, యాకోబు ఏశావుల పట్ల కూడా దేవునికి ఏం కలదు? అధికారము కలదు. దేవుని జ్ఞానం, దేవుని నీతి. పిల్లరా, దేవుని నీతి వేరు, మానవుని నీతి వేరు. మనమందరము బాగుగా ఎరిగిన వారమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని అంటున్నాడు కదా. మన విశ్వాసం, మీ విశ్వాసము దేవుని మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అంటున్నాడు. మనము బాగుగా అంత లోతుగా వెళ్ళడానికి సమయం లేదు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 15వ అధ్యాయంలో 40వ వచనంలో మనం చూస్తే ప్రకృతి సంబంధి అయిన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము ఉన్నది. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనంలో లోక సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానము అని మనం చదువుతాం. ఈ కింద ఉన్న జ్ఞానము ఎటువంటిదో, పైనుండి వచ్చే జ్ఞానం ఎటువంటిదో మనం చూస్తాం. మత్తయి సువార్తలో అలాగే చాలా చోట్ల ఆత్మ సంబంధమైన లేక మనోనేత్రము, శరీర నేత్రము అనేది మనం చూస్తాం. ప్రకృతి సంబంధమైన శరీరం అనగా ఈ శరీరం ఎలాగున్నదో ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. అలాగే లోక సంబంధమైన జ్ఞానం ఎలాగున్నదో ఆత్మ సంబంధమైన జ్ఞానము ఉన్నది. ప్రకృతి సంబంధమైన కన్ను ఎలాగున్నదో ఆత్మ సంబంధమైన మనోనేత్రము ఉన్నది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ప్రకృతి సంబంధమైన శరీరముతో, లోక జ్ఞానముతో దేవునిని ఆలోచించినంత కాలము కూడా దేవుడు, దేవుని జ్ఞానము, దేవుని ప్రణాళిక అర్థము కానే కావు. మనము ఆత్మ అనుగ్రహించు ఆత్మ జ్ఞానముతో, పైనుండి వచ్చే జ్ఞానముతో మనోనేత్రములను తెరుచుకున్న వారమై
దేవుని జ్ఞానముతో వివేచించినప్పుడే మనకు దేవుని జ్ఞానం అర్థమవుద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనంలో దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుని బలము కంటే బలము గలది అనే మాట మనం చదువుతూ ఉన్నాం. నిజమే, లోకమునకు చాలా జ్ఞానం ఉన్నది. 21వ వచనంలో కూడా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. లోకము తన జ్ఞానము చేత, తన తెలివి చేత, తన వివేచన చేత ఎవరిని ఎరగలేదు? దేవుణ్ణి ఎరగలేదు. కనుక దేవుడు ఏం చేశాడంటే, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు కనుక సువార్త ప్రకటన అను వెర్రితనము చేత దేవుణ్ణి ఎరిగే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దేవుని జ్ఞానం వేరు, మనుషుల జ్ఞానం వేరు. మనుషుల జ్ఞానం లేక దేవుని జ్ఞానం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానము కలది. యెషయా గ్రంథంలో కూడా 55వ వచనంలో చదువుతాం కదా, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ తలంపులు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటున్నాడు. దేవుని జ్ఞానం, దేవుని తెలివి, దేవుని వివేచన అంత గొప్పవి. కనుక లోకము దృష్టిలో, మానవ దృక్కోణములో యాకోబు ఏశావులను చూస్తే చాలా సహజంగా యాకోబు చెడ్డవాడుగా కనపడతాడు. వాక్యంలో కూడా మనం అదే చూస్తాం. ఆదికాండము 27వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనం 35. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. ఏశావు అంటున్నాడు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చను, నా జ్యేష్ఠత్వము తీసుకొనును, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. మనము మానవ దృక్కోణంలో ఆలోచన చేస్తే నిజమే, యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు. జీవితకాలంలో మోసగాడిగా ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి నాయనా అని పిలిచాడు. తండ్రి అన్నాడు, అయ్యా దగ్గరికి రా అని తడివి చూశాడట. తడివి చూస్తే ఎలా ఉన్నాడు? ఏశావులాగా ఉన్నాడు. అయ్యా నిన్ను తడివి చూస్తే ఏశావులాగా ఉన్నావు, నీ స్వరమేమో యాకోబులాగా ఉంది, నువ్వెవరమంటే నాన్న నేను ఏశావునే, నీ పెద్ద కుమారుణ్ణే అని చెప్పాడు. అంటే ఎవరు? అబద్ధికుడు కదా, మోసగాడు మరియు అబద్ధికుడు మాత్రమే కాదు, వేషధారి కదా, వేషం వేసుకుని వెళ్ళాడు తండ్రి దగ్గరికి. మానవ దృక్కోణములో మనం ఆలోచన చేస్తే నిజమే, యాకోబు మోసగాడుగా, యాకోబు అబద్ధికుడుగా, యాకోబు వేషధారిగా కనపడతాడు. అవేం అబద్ధాలు కావు, అవన్నీ నిజాలే. అలాగే ఏశావును గురించి మనం ఆలోచన చేస్తే ఏశావులో ఏ పాపం మానవులకి మనకి వాక్యంలో కనబడదు, దోషం చేసినట్టుగా కనబడదు కదా. ఏశావు తండ్రికి ఇష్టుడు, మంచి వేటగాడు కదండి. ఆకలేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళి నాయనా భోజనం పెట్టరా అంటే కదా, అన్నయ్య వచ్చి భోజనం పెట్టమని అడిగితే మీరు ఎవరైనా భోజనం పెడతారా? పెట్టరా? ఏమండి, అక్కో చెల్లు అడిగితే సంతోషంగా భోజనం పెడతాం కదండి. నిజంగా ఈయన ఏం చేశాడు? యాకోబు నేను అన్నం పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అని అడిగాడు. నిజమే, ఏశావు ఏం చేశాడు? నేను చచ్చిపోతున్నాను రా బాబు, ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు, నువ్వు తీసేసుకో అన్నాడు కదా. ఆయన తీసేసుకోమన్నాడు అమాయకుడుగా. ఏశావును బట్టి మనం ఆలోచన చేస్తే మంచివాడుగా కనపడుతున్నాడు. ఆకలేసి అన్నం పెట్టమని అడిగితే తమ్ముడేమో కదా కుయుక్తిగా మోసం చేసినట్టుగా కనపడతాడు. ఈయన అమాయకుడుగా తన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అమ్మివేసిన వాడుగా కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మోసగాడిగా కాక మోసపోయిన వాడుగా కనపడుతున్నాడు. ఎవడు?
ఏశావు. లోకం ఏమనుకుంటుందంటే మోసపోయిన వాడి కంటే మోసం చేసిన వాడినే లోకం చెడ్డగా చూస్తుంది. నిజంగానే మోసం చేసిన వాడు ఎప్పటికీ చెడ్డవాడే. అయినప్పటికీ మానవ దృష్టిలో, మనందరి దృష్టిలో యాకోబు నిజంగానే మోసగాడు, నిజంగానే అబద్ధాలు ఆడాడు, నిజంగానే వేషాలు వేసుకున్నాడు. ఏశావు నిజంగానే మోసపోయాడు, అమాయకుడుగా కనబడుతున్నాడు. కానీ దేవుని దృష్టికి, మీకు అర్థమవుతుందండి, ఇదంతా మన దృక్కోణంలో, అదంతా నిజమే కూడా, అబద్ధమేమీ కాదు, వాక్యంలోనే రాయబడింది. కానీ దేవుని దృక్కోణంలో యాకోబులో మనందరికీ కనబడని మంచి ఏదో దేవునికి కనబడింది. ఏశావులో మనందరికీ కనబడని చెడ్డ ఏదో దేవునికి కనబడింది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు యాకోబులో చూసిన మంచి ఏమిటో అదే మనం నేర్చుకోవాలి. అదే ప్రాముఖ్యం కూడా. దేవుడు యాకోబులో చూసిన మంచి ఏమిటి, దేవుడు ఏశావులో చూసిన చెడ్డ ఏమిటి? యాకోబులో చాలా దుర్గుణాలు ఉన్నాయి. యాకోబు మోసగాడు, యాకోబు అబద్ధికుడు, యాకోబు వేషధారణ కలిగిన వాడు. అయినప్పటికీ కూడా యాకోబులో దేవునికి నచ్చిందేదో ఉన్నది. యాకోబును దేవుడు ప్రేమించడానికి యాకోబులో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. దేవుని దృష్టిలో అదే వ్యత్యాసం. మానవ దృక్కోణంలోనూ దేవుని దృక్కోణంలోనూ ఉన్న వ్యత్యాసం అదే. ఏమిటది అనంటే మనకందరం బాగుగా ఎరిగిందే. ఆదికాండము 25వ అధ్యాయము 32వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుదాం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు యాకోబులో చూసిన మంచి, ఏశావులో చూసిన చెడు అనేదానికంటే దేవుడు ఏశావును అసహించుకోవడానికి, యాకోబును ప్రేమించడానికి కలిగిన కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏమిటనంటే ఇదే. యాకోబు అడిగాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్ము. ఎందుకనంటే జ్యేష్ఠత్వం విషయంలో యాకోబు ఏశావుల యొక్క పోరాటము, జ్యేష్ఠత్వం విషయంలో యాకోబు యొక్క పోరాటం ఇప్పుడుది కాదు. ఎప్పుడుది? అన్నయ్య ఆహారం అడిగినప్పుడుది కాదు. తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పటి నుంచే వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? పెనుగులాడుతున్నారు. బయటకు వచ్చేటప్పుడు కూడా ఎవరు ముందు రావాలంటే ఒకరికొకరు ముందొచ్చారు. ఏశావు ఎలాగో తల్లి గర్భంలో నుండి ముందొస్తే యాకోబు ఏం చేశాడు? మడిం పట్టుకుని, కాలు పట్టుకుని వచ్చేసాడు. నేనేమి నీకన్నా తక్కువ వాడిని కాదు, నీతో సమానం రా అన్నయ్య అని. యాకోబుకు ఎల్లప్పుడూ ఒకటే ఆలోచన, నేను జ్యేష్ఠుడను కావాలి. జ్యేష్ఠత్వం విషయంలో జ్యేష్ఠత్వపు విలువను ఎరిగిన వాడు యాకోబు, జ్యేష్ఠత్వపు విలువను ఎరగలేనటువంటి వాడు ఏశావు. జ్యేష్ఠత్వము చాలా విలువైనది. కానీ ఏశావు అంటున్నాడు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకు కదా. ఆయన అన్నాడు చూడండి, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకు అనెను. యాకోబు అన్నాడు, నేడు నీవు నాతో ప్రమాణం చెయ్యి అన్నాడు. అతడు ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. నిజమే ప్రియులారా, జ్యేష్ఠత్వపు విలువను ఎరిగిన వాడు యాకోబు. జ్యేష్ఠత్వపు విలువ గ్రహింపే దేవుని దృష్టికి. ఆ యాకోబులో ఉన్న ఆ గ్రహింపు, యాకోబులో జ్యేష్ఠత్వపు విలువను ఎరిగిన గ్రహింపును చూసారా, అదే దేవుని దృష్టికి అన్నిటికంటే మిక్కిలి విలువైనది.
దేవుడు యాకోబును ప్రేమించడానికి జరిగిన ప్రాముఖ్యమైన కారణం, యాకోబు మోసగాడైనా దేవుడు అంగీకరించాడు, పోనీ అన్నాడు. యాకోబు అబద్ధికుడైనా పోనీలే అనుకున్నాడు. యాకోబు వేషాలేసినా పోనీ అనుకున్నాడు. కానీ యాకోబు నిజమే, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సంసోను మనకందరికీ తెలుసు కదా. సంసోను మహాబలాఢ్యుడు. తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలీల రక్షణ కొరకు ఏర్పాటు చేయబడ్డవాడు. తండ్రికి అనగా దేవునికి నాజీరు చేయబడ్డవాడు. సంసోను విషయంలో ఒక ప్రాముఖ్యమైన కీలకమైన సత్యం ఉన్నది. అదేంటంటే సంసోను దెలీలాతో పాపములో పడిపోయాడు కదా. దెలీలా అనే ఒక వేశ్యతో పాపములో పడ్డాడు. ఆమెతో వ్యభిచరిస్తూ ఉన్నాడు. ఆమెతో పాపం చేస్తూ ఉన్నప్పటికీ కూడా సంసోనులో ఉన్న బలము పోయిందా? పోలేదు. సంసోను బలాఢ్యుడిగానే ఉన్నాడు. దాదాపు సంసోను ప్రియురాలు దెలీలా 7 సార్లు అతన్ని బలవంత పెట్టింది. నీ తాత్పర్యం ఏమిటి? నీ బలం ఎందులో ఉన్నది నాకు చెప్పవా అని. సంసోను తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే మన పాఠం అది కాదు. కానీ దెలీలా అడుగుతుంది, నిన్ను ఎలా చంపాలో నాకు చెప్పమంటుంది. నిన్ను ఎలా చంపేయాలో చెప్పవా అంటే ఈయన ఏదో చెప్తున్నాడు. ఆమె అంటుంది, తెల్లవారాక నువ్వు నాకు నిజం చెప్పలా, నిన్ను చంపే అవకాశం నాకు ఇవ్వలా, నేను నిన్ను చంపలేకపోయా అడుగుతుంది ఆవిడ. ఈయన అంటున్నాడు, సర్లే ఇవాళ చంపే అంటున్నాడు కదండి. ఇవాళ చంపే అంటే మరలా ఈయన చెప్పిందల్లా ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా ఈయన మళ్ళా ఆయనకి చెప్తున్నాడు. అన్నిసార్లు పాపం చేసినా, అన్నిసార్లు తన తాత్పర్యం చెప్పినా అతని యొక్క బలము పోలే. ఎప్పుడు పోయింది చెప్పండి? ఎప్పుడు పోయిందంటే సంసోను దేవునితో తన నాజీరు వ్రతమును వీడినప్పుడు పోయింది. పాపం చేసినప్పుడు పోలే. వ్యభిచారం చేసినప్పుడు పోలే. దెలీలా సాంగత్యములో తన యొక్క బలం పోలే. ఎప్పుడు సంసోను యొక్క బలం పోయిందంటే దేవునితో తనకున్న ఆ బంధం తెగిపోయినప్పుడు. సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా అతని ఎడబాసినని అతనికి తెలియలేదు. యెహోవా అతన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, ఎందుకు యెహోవా సంసోనును విడిచిపెట్టాడు అని అంటే దేవునితో అతనుకున్న ఆ వ్రతమును ఏం చేశాడు, ఆ ఒప్పందాన్ని, ఆ నిబంధనను సంసోను బ్రేక్ చేశాడు. తాగకూడదు, తాగేశాడు. తల వెంట్రుకలు తీయకూడదు, తీసేశాడు. అంతే, అక్కడితో వారికి ఉన్న నిబంధన తెగిపోయింది. నిజమే. అలాగే యాకోబు విషయంలో కూడా యాకోబు మోసగాడైనా దేవుడు సహించాడు, అబద్ధికుడైనా సహించాడు, వేషధారైనా సహించాడు. మనలో కూడా మనం కూడా ఏమాత్రం మంచివారం కాదు. పైకి మంచివారంగా కనపడతాం, కానీ యాకోబు కంటే మరెక్కువ సకలమైన దుర్గుణాలు మనలో ఉన్నాయి కదండి. బయటికి కనబడవు. మనకి లోపల ఉన్నాయన్నీ కనపడుతున్నాయి అనుకోండి. మనిషి లోపల ఉన్నాయన్నీ కనపడుతుంటే ఏ మనిషి ఇంకో మనిషిని ప్రేమించలేడు, అసలు మందిరంలోనే కూర్చోలేం మనం. కనుక యాకోబు కంటే సకలమైన దుర్గుణాలు మనలో ఉన్నా దేవుడు మనల్ని ఏం చేశాడు, యాకోబు వలె కోరుకున్నాడు, యాకోబు వలె ప్రేమించాడు, యాకోబు వలె పిలుచుకున్నాడు, యాకోబు వలె మనల్ని పవిత్రపరిచాడు. కానీ ఏశావు అలా కాదు. దేవుడు శ్రేష్టమైనది నీవు కోరుకోకుండా, నీవు ప్రయాసపడకుండా, యాకోబు అయితే పోరాటం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో పోరాటం చేశాడు, ప్రసవంలో పోరాటం చేశాడు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు జ్యేష్ఠత్వం పొందుకోవాలనే ఆత్రము ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది. కానీ అనుకోకుండా సహజ సిద్ధంగా దేవుడు వరంగా ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వపు ఆ వరమును ఏశావు ఏం చేశాడు? చులకనగా ఎంచాడు. మలాకీ గ్రంథం కొన్ని నిమిషాలు ఓర్చుకోండి. ఇప్పుడే మనం అసలు పాఠంలోకి వచ్చాం కనుక నేను గొప్పన క్లోజ్ చేయలేకపోతున్నాను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు అని.
కదా. అన్యులు ఏమనుకుంటారట, కొంతమంది ఏమనుకుంటారంటే దేవుని సేవ చేయటం నిష్ప్రయోజనం, ఆయన నిష్ఫలము, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా ఉండటం. ఈ రీతిగా బుధవారం, శనివారం, శుక్రవారం, ఆదివారం వాళ్ళందరూ అయితే అలా ఉన్నారు. లోకంలో చాలామంది అన్యాయస్తులుగా ఉన్నారు, అడ్డగోలుగా ఉన్నారు. మనమైతే ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, కానుకలు ఇస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల మనకేమీ అధికమైన లాభం లేదు. అన్యాయస్తులుగా ఉన్నారు, పాపంలో ఉన్నారు, దేవుని సన్నిధికి రారు, వేషధారులుగా ఉన్నారు, అయినా వారు సంతోషంగా ఉన్నారు. మనమేమో దుఃఖంలో ఉన్నాం. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. యోబు గ్రంథము 21వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. 21:14. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. ఎవరు వీరు? అన్యులను గురించి యోబు చెప్తున్నాడు. వాళ్ళు అంటారంట, మేము ఆయన్ని సేవించడానికి వాడు ఎవడు? సర్వశక్తుడు వాడు ఎవడు? ఆయన్ని గురించి ప్రార్థన చేయటం వలన మాకు ఏమి లాభం కలదు? నీ మార్గములను గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, మమ్మను విడిచిపోమ్మని వారు అంటారట. 22 యోబు గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయననియో వారు దేవునితో అందురు కదా. వారు దేవుడు ఏం చేస్తున్నారంట, వారి ఇండ్లను మంచి పదార్థములతో నింపినను మా యొద్ద నుండి తొలగిపోమ్మని సర్వశక్తుడు మాకు ఏం చేశాడని వారు అంటారట. కనుక ప్రియులారా, ఏశావు ఇటువంటి బుద్ధి కలిగిన వాడే. ఒక్క పూట ఆకలిని తట్టుకోలేకపోయాడు. దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానాన్ని తృణీకరించాడు, శ్రేష్టమైన ఈవిని తృణీకరించాడు. ఏమి లాభం ఈ జ్యేష్ఠత్వం వల్ల నాకు? ఏమి లాభం ఈ భక్తి చేయడం వల్ల నాకు? ఏమి లాభం ఈ పరిచర్య చేయడం వల్ల నాకు? ఏమి లాభం ఈ కానుక ఇవ్వడం వల్ల నాకు? ఏమి లాభం? పిల్లరా, ఏశావు జ్యేష్ఠత్వపు విలువను గ్రహించలేదు. నేడు మనము దేవుని నీతి యొక్క విలువను గ్రహించలేకపోతున్నాం. ఒకవేళ ఏశావును దేవుడు అంతగా ద్వేషించటానికి ఏశావులో బాహ్యంగా కనబడే చెడ్డ లక్షణాలు ఏమీ లేవు, కానీ ఏశావు యొక్క అంతరంగము, ఏశావు యొక్క ఆలోచన విధానము చాలా తప్పుడు విధానం అన్నమాట. అంటే ఏశావు పైకి మంచివాడే, ఏశావు పైకి చాలా గొప్పవాడు, ఏశావులో కనబడే చెడ్డ లక్షణాలు ఏమీ లేవు, కానీ దేవుని నీతిని నీతిగా ఎంచకపోవడమే ఏశావులో ఉన్న పెద్ద దుర్గుణం. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక కంపెనీలో పనిచేయండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో, లేక ఎవరైనా ఒక రైతు దగ్గర, లేదా ఇప్పుడు ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది కదా, జగన్ ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వంలో పనిచేస్తూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఆ ప్రభుత్వంలో పనిచేస్తూ ఆ అధికారి కింద పనిచేసేవారు ఆ అధికారి నిర్ణయాలు పాటించాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి కదండి. అలా కాదు, ఎలా చేస్తానంటే అధికారి ఒప్పుకోడు, అధికారి సంతోషించాడు, యజమాని సంతోషించాడు. ఒకవేళ రైతు పొలంలో పనిచేస్తా, ఇదిగో ఇలా నాటండి, లేక ఏదైనా ఇలా పని చేయండి కదా, కంపెనీలో ఆర్గనైజేషన్లో కదా ఎండి ఏదైనా చెప్పినప్పుడు మనమందరం కూడా కలెక్టివ్గా అదే విషయంలో అదే కోణంలో పనిచేయాలి. అలా కాకుండా ఇంకా చెప్పాలంటే యజమాని ఇష్టానికి వ్యతిరేకంగా, నీ దృష్టికి అది మంచిదే అవ్వచ్చు, కానీ ఆయనకు మంచిది అనిపించింది నీకు మంచిది కాలేకపోతే యజమాని నిన్ను మెచ్చడు. నీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నాకు 2 పిల్లలు ఉన్నారండి.
ఇంకా చెప్పాలంటే దావీదు ఉన్నాడు కదా, దావీదు దేవుని మందసాన్ని తెచ్చేటప్పుడు మందసం ఎదుట నాట్యం చేశాడు కదా. నాట్యం చేస్తూ ఉంటే అతని భార్య అంతఃపురంలో ఉన్న కిటికీల నుండి చూసి దావీదుని ఏం చేసింది? హీనపరిచింది. అంటే దావీదు దృష్టికి దేవుని మందసం ముందు నాట్యం చేయడం గొప్ప విషయం, అది గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఆయన అన్నాడు, నీ తండ్రిని తృణీకరించి రాజ్యాన్ని నాకు అప్పగించి గొర్రెలు కాచుకునే నన్ను రాజును చేసి ఈ రాజ్యాన్ని, సింహాసనాన్ని, ఆయన ప్రజలను నాకు అప్పగించిన నా దేవుని ముందు నేనేం చేస్తున్నాను? నాట్యం ఆడుతున్నాను. నీకు అది తక్కువగా కనబడిందా అని అడిగింది. మీకు అర్థమవుతుందా? దావీదు దృష్టికి ఎక్కువగా అనిపించింది, తన భార్య దృష్టికి ఏమనిపించింది? తక్కువగా అనిపించింది. యాకోబు దృష్టికి ఏదైతే ఎక్కువగా అనిపించిందో ఏశావు దృష్టికి అదే తక్కువగా అనిపించింది. దేవుని దృష్టికి విలువైనది, దేవుని దృష్టికి ఘనమైనది మనం ఎంత మాత్రము ఘనహీనంగా ఎంచకూడదు. దేవుని సంఘం, రక్షణ, పరిచర్య, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి, ఎంతో ఘనమైనవి. అది దేవుని నీతి, అది దేవుని యొక్క ఆ యొక్క క్రమం. అది దాన్ని ఎంత మాత్రము మనము చులకనగా ఎంచకూడదు. హెబ్రీలకు రాసిన పత్రిక ఎంత రక్షణ, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు. అది దేవుని నీతి, దానిని నిర్లక్ష్యము చేసిన ఎడల సంఘ క్రమాలు ముసుగు వేసుకునుట దేవుని యొక్క నీతి, స్త్రీ మౌనంగా ఉండుట దేవుని యొక్క నీతి, లోబడుట, మాట వినుట, విధేయత చూపించుట, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, సహవాసము, రొట్టె విరుచుట, బోధ, ప్రార్థన, పరిచర్య కదండి, పరిచారము, ఆతిథ్యము, సువార్త, రక్షణ, బాప్తిస్మము, నిరీక్షణ, ఇవన్నీ కూడా దేవునికి జ్యేష్ఠత్వంతో సమానమే. వీటిలో ఏది మనం చులకనగా ఎంచినా మనము కూడా ఏశావు వంటి వారమే, ఏశావు వంటి వారమే. సింపుల్గా చెప్పాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ ఒక్క వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను ఏం చేశారు? తృణీకరించారు. ఏశావు జ్యేష్ఠత్వం నాకెందుకు అని తృణీకరించారు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఏర్పరుచుకున్న జనాంగం, ఆయన సొంత జనాంగం, ఆయన తన స్వకీయుల యొద్దకు, సొంత ప్రజల యొద్దకు ఆయన వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, ఆయన స్వకీయులు ఆయనను తృణీకరించారు. ఆయన అనుగ్రహించే రక్షణ, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన పిలుపును ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. పిల్లరా, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించారు, ఇశ్రాయేలీలు యేసు ప్రభువును తృణీకరించారు, యూదులు యేసు ప్రభువును తృణీకరించారు. వారు తృణీకరించబట్టే, రోమాపత్రికలో అది కూడా ఉంటుంది, వారు తృణీకరించబట్టే రక్షణ మన యొద్దకు చేరింది. మీరు కావాలంటే ఈ బ్రేక్లో చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 11, 12 వచనాలు. రోమాపత్రిక 11వ అధ్యాయం 11 వచనం, 11వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే వారి యొక్క తొట్టుపాటే, వారు తృణీకరించడం వలన రక్షణ మన యొద్దకు చేరింది. కనుక దేవుని సన్నిధానంలో ఉన్న మనం, లోకం దృష్టిలో నువ్వు చాలా మంచివాడివి కావచ్చు, నీలో బయటకు కనబడే ఏ దుర్గుణాలు లేవు. నేను తాగట్లేదండి, నాలో ఏ చెడ్డ అలవాట్లు లేవు, ఏ వ్యసనము లేదు, నేను ఎప్పుడు ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, వ్యభిచారము చేయలేదు, ఏ దుర్గుణాలు లేవు, అన్నిట్లో మంచివాడినే. కానీ క్రియలను బట్టి నీవు రక్షణ పొందలేవు, క్రియలను బట్టి దేవునికి ఇష్టడుగా ఉండలేవు. దేన్ని బట్టి? రక్షణను బట్టి మాత్రమే కదండి. దేవుణ్ణి నమ్మటాన్ని బట్టి, దేవుణ్ణి అంగీకరించడాన్ని బట్టి, దేవుణ్ణి స్వీకరించడాన్ని బట్టి మాత్రమే
మనం రక్షించబడతాం తప్ప మన నీతిని బట్టి, మన క్రియలను బట్టి మనం ఎంత మాత్రము నీతిమంతులముగా చేయబడలేం. యెషయా మనం చదువుతాం, మా నీతి మురికి గుడ్డల, మీ నీతి లేక మా నీతి మన స్వనీతి కనుక మన స్వనీతిని ఆధారము చేసుకొనక దేవుని నీతిని ఆధారం చేసుకుందాం. దేవుడు ఎంత మాత్రము అన్యాయస్తుడు కాడు. దేవుడు యాకోబును ప్రేమించటంలో న్యాయం ఉన్నది, ఏశావును ద్వేషించటంలో న్యాయం ఉన్నది. నిన్ను నన్ను దేవుడు ప్రేమించటంలో ఆయన ఉద్దేశం ఏదో ఉన్నది, ఆయన సంకల్పం ఏదో ఉన్నది. నా గొప్పతనం ఏమీ లేదు, కానీ దేవుని పట్ల, దేవుని రక్షణ పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల మనమేదో నమ్మాం కదండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఎక్కడున్నాం. ఒకవేళ ఇంకనూ దేవుడు అనుగ్రహించే ఆ నీతిని, దేవుని రక్షణను ఎరగక ఇంకా చులకనగా ఎంచుతున్నామా, ఏశావులాగా ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం, సరిచేసుకుందాం. మిగిలిన విషయాలు మరలా మనం ధ్యానం చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నీతి ఎంత గొప్పదో, మీ న్యాయం ఎంత గొప్పదో, మీరు సార్వభౌమత్వం కలిగిన వారు నాయన, సమస్తము ఎరిగిన వాడువు, మీ చిత్తము చొప్పున, సంకల్పము చొప్పున జరిగించుచున్నవాడు నాయన. మీ సంకల్పమును, మీ ఉద్దేశమును, మీ న్యాయమును గ్రహించుటకు సహాయం చేయండి. యాకోబులో ఉన్న మంచి జ్యేష్ఠత్వపు విలువను గ్రహించటమే మేము కూడా నాయన పరిచర్య విలువ, రక్షణ విలువ, సంఘము విలువ, సంఘ క్రమాల విలువ గ్రహించే జ్ఞానం ఇవ్వండి. అటువంటి గ్రహింపు మాలో లేకపోతే మేము కూడా మీకు ఇష్టలుగా ఉండలేం ప్రభువా. అట్టి గ్రహింపు జ్ఞానం మాకిచ్చి మీకు ఇష్టలుగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుచు, చేసిన మేలుకై, మాట్లాడిన మాటలకై మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. చక్కటి వర్తమానాన్ని మనము ఉదయకాలమున విన్నాం. యాకోబును దేవుడు ప్రేమించాడు, మరి ఏశావును ద్వేషించాడు. నిజానికి మానవుల యొక్క దృక్కోణంలో ఇది మనకు అర్థం కాదు, కానీ గాడ్స్ పర్స్పెక్టివ్, దేవుని యొక్క దృక్కోణంలో ఇది ఎంతవరకు కూడా సబబు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడ్డాం. యాకోబు అయితే అబద్ధకుడే, మోసగాడే, వేషధారే, అవకాశవాదే అయినప్పటికీ కూడా మరి ఆయనను దేవుడు ప్రేమించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడ్డాం. ఏశావు తాత్కాలికమైన ప్రయోజనాలను ఆశించిన వాడుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి చక్కటి వర్తమానాన్ని విన్నాం. మా కింద టీ అండ్ బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి. దయచేసి త్వరగా వెళ్ళి మరి త్వరగా రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలమున సహోదరుడు తిమోతి గారిని మీరు ఆశీర్వదించి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. యాకోబును మీరు ద్వేషించారు, యాకోబును మీరు ప్రేమించారు, ఏశావును మీరు ద్వేషించారు. కారణాలైతే మేము మానవ దృక్కోణం నుంచి చూస్తుంటున్నాం. మాకు అర్థం కాని విషయాల్ని ఈ ఉదయకాలంలో దాసుని ద్వారా బయలుపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. మరి యాకోబు దీర్ఘకాలమైన ప్రయోజనాలను ఆశించాడు, ఏశావు తాత్కాలికమైన ప్రయోజనాలను ఆశించిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము కూడా దేవుని దృష్టికి మంచివారం కానప్పటికీ కూడా మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇది కేవలం నీ కృప అని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఈ రెండవ సెషన్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి, నడిపించండి, సహాయం దయచేయండి. ముఖ్యమైన అమూల్యమైన వర్తమానాల్ని మాకు దయచేయుదురని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కిందికి వెళ్ళి
టీ బిస్కెట్స్ ఉన్నాయి, తీసుకుని త్వరగా రావాల్సిందిగా మనం ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా మంచి వర్తమానాలని మనం వినడానికి సిద్ధపడదాం.